నమస్తే అందరికీ. ఈరోజు పిల్లల లంచ్ బాక్స్ కోసమని వెరైటీగా ఏదైనా రైస్ ఐటెం తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఇంట్లో గోబీ ఉంది. గోబీ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. చిన్న చిన్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసి ఉప్పు కొంచెం పసుపు కొంచెం వేసి ఉడికించి పక్కన పెట్టుకొని మైదా, కార్న్ఫ్లోర్, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కొంచెం మీకు ఇష్టమైతే కలర్ యాడ్ చేసుకొని కలిపి పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసి అన్నీ ఉడికించేసుకున్నాను. సిమ్లో పెట్టి ఉడికించండి. కొంచెం డీప్గా ఉడికితేనే పచ్చి లేకుండా ఉంటుంది. పక్కన పెట్టేసుకున్నాను. అయిపోయింది. ఇప్పుడు ఫ్రైడ్ రైస్కి కావాల్సిన ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం చిన్నులపాయలు కట్ చేసి వేసుకున్నాం కదా, కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు, అస్సలు బాగోదు. ఇలా కట్ చేసి చిన్న ఉల్లిపాయలు వేసుకోండి. బయట అమ్మే గోబీ ఫ్లేవర్ వస్తుంది, మీరే ట్రై చేయండి, తెలుస్తుంది. ఫ్రైడ్ రైస్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసుకున్నాను. కొంచెం ఉప్పు, కొంచెం సాల్ట్, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా పౌడర్ అన్నీ యాడ్ చేసుకొని టేస్ట్ చాలా బాగా వచ్చింది, ట్రై చేయండి. ఫైనల్గా కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు వేయించి పెట్టుకున్న గోబీల్ని కొంచెం సేపు వేయించి తర్వాత రైస్ వేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని చేసుకోండి, చాలా బాగా వచ్చింది. చూడండి, పిల్లల లంచ్ బాక్స్ సర్దేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.